శ్రీ రాహుల్ గాంధీ గారితో ఇంపార్టెంట్ ఇష్యూ మాట్లాడారు. అయ్యా, నువ్వు భారత్ జోడో యాత్రలో ఒక కొత్త ఆలోచన మీకు వచ్చింది. అది ఎన్నో రోజుల నుంచి బీసీలకు అన్యాయం జరుగుతుంది, నేను వస్తే కాస్ట్ వైజ్ సెన్సస్ చేస్తా, జితిన హిస్సేదారి యుక్తి భాగీదారి అన్న తర్వాత ఈ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ జరిగింది. సర్పంచులలో మెజార్టీ గెలిచారు, అదేవిధంగా చైర్మన్ వైస్ చైర్మన్లు కూడా గెలిచారు. దీంతో పాటు మా రేవంత్ రెడ్డి గారు రాజీవ్ గాంధీ ఆలోచనను ఇంప్లిమెంట్ చేశాడు. 50% లేడీస్ కు కూడా ఆయన రిజర్వేషన్ ఇచ్చిండు. ఎట్టి పరిస్థితులలో రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రైవేట్ బిల్లు పెట్టండి, దానివల్ల ఎవరు మద్దతు ఇస్తారో ఎవరు తెలిసిపోతుంది. కనుక మన చిత్తశుద్ధి ఉన్నదని చూపించుకోవాలి అనేది నా ఉద్దేశం. ఎన్ని చెప్పినా నరేంద్ర మోడీ బీసీ అంటాడు కానీ ఏం చేయడు, మీరే చేయగలరని చెప్పా. అది యుద్ధం స్టార్టింగ్ లో అన్నాడు, జరిగేదాని మీద 2 మాటలు మాట్లాడాడు. 2 మాటలు యుద్ధం దాని మీద, జరిగిన ఇన్సిడెంట్ మీద మాట్లాడాడు. అది జరిగింది ఏదైతే వే ఆఫ్ జరిగి అక్కడ ఏదైతే ఇరాన్ లో జరిగిన దాని మీద కొంత బాధపడ్డట్టుగా అనిపించింది, అంతే. రైట్. ఇంకేం మాట్లాడినారు? ఎవరెవరు పాల్గొన్నారు సమావేశంలో? ఎవరెవరు వచ్చారు లోపల? ఎవరెవరు భేటీ అయ్యారట? అందరు ఉన్నారు, మినిస్టర్లు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, అందరు ఉన్నారు, అందరు విన్నారు. ఫస్ట్ నేనే మాట్లాడిన. తెలంగాణ ఒకటేనా లేకపోతే 2 రాష్ట్రాలు? తెలంగాణ ఒకటేనా 2 రాష్ట్రాలా? 2 రాష్ట్రాలా ఒకటేనా? 2 రాష్ట్రాలా? 2 రాష్ట్రాల ప్రజలు వాళ్ళు కూడా చెప్పిన అక్కడ పార్టీని బలోపేతం చేయాలని వాళ్ళు కూడా వాళ్ళ సందేశం ఇచ్చారు, అంతే. థ్యాంక్ యూ.